యూటీఎఫ్ ఎస్ఎఫ్ఐల ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులను నిర్వహిస్తుంది. ఈ శిక్షణ తరగతులను యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి రవి చక్రవర్తి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ప్రవేశించిన విద్యార్థులకు వేసవి సెలవుల్లో 30 రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులు శుక్రవారం ఉదయం కాకినాడ కచేరిపేట యూటీఎఫ్ హోంలో ప్రారంభించారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి రవి చక్రవర్తి క్లాసులను ప్రారంభించారు. 10వ తరగతిలో ప్రవేశించిన విద్యార్థులు పాఠశాల తెరిచిన వెంటనే ఉత్సాహంతో క్లాసులకు హాజరు కావడానికి ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయన్నారు. వేసవి సెలవులను విద్యార్థులు అకాడమిక్ పరంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ మాట్లాడుతూ వివిధ సబ్జెక్టుల్లో నిపుణులైన ఉపాధ్యాయులు ఈ తరగతుల్లో బోధిస్తారని తెలిపారు. కాకినాడ నగర పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రైవేట్ విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కెవివి నగేష్, జిల్లా కార్యదర్శులు ఐ ప్రసాదరావు, ఆర్ జయప్రకాష్, కె పెద్దిరాజు, పి గిరిధర్, ఎన్ గోవిందరాజులు, నగర అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ వరహాల్ బాబు, బి రవి శ్రీనివాసులతో పాటు వి మహేష్, ఎం కృష్ణమూర్తి, టి విశ్వేశ్వరరావు, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్ వర్మ, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అమృత, విద్యలతో పాటు పలువురు 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో 10వ తరగతిలోకి వస్తున్న విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ సంయుక్త ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఉచిత శిక్షణా తరగతులు విద్యార్థుల కోసం నిర్వహించబడతా ఉన్నాయి. స్థానిక యూటీఎఫ్ హోంలో ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 10th క్లాసు దశాబ్దాల పాటు 10th క్లాస్ బోధిస్తున్న ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు వారందరూ కూడా శిక్షణ ఇస్తారు. ఈ క్లాసులకి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే కాకుండా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా హాజరు కావచ్చు. బాధ్యత కలిగిన విద్యార్థి సంఘంగా, ఉపాధ్యాయ సంఘాలుగా ఎస్ఎఫ్ఐ, యూటీఎఫ్ సామాజిక స్పృహతో ఈ కార్యక్రమాన్ని విద్యార్థులకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ప్రతిరోజు స్నాక్స్ కూడా అందించబడతాయి. ఈ విద్యార్థులు మరి వేసవి సెలవుల్లో సెలవుల్ని దుర్వినియోగం చేసుకోకుండా ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది కనుక తప్పనిసరిగా అందుబాటులో ఉన్న విద్యార్థులు కాకినాడ నగరం నుంచి, కాకినాడ రూరల్ ఇంద్రపాలెం నుంచి కూడా హాజరయ్యారు. మరి కొంతమంది హాజరు కావచ్చు కాబట్టి ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేయించుకుని పాల్గొనవలసిందిగా కోరుతాం. మరి 9వ తరగతి నుంచి 10వ తరగతికి వెళ్ళేటువంటి విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకోవాలనేటువంటిది తల్లిదండ్రులకి, విద్యార్థులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈ క్లాసులన్నిటికీ ఉచితంగానే శిక్షణ ఇవ్వబడుతుంది. మరి ఎంతో నిష్ణాతులైనటువంటి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు, అట్లాగే ఇది ఎంత సుదీర్ఘకాలం మరి ఈ బోధనలో అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులచే ఈ అవగాహన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలనేటువంటిది కోరుతూ ఉన్నాం. అట్లాగే మరి హాజరైనటువంటి విద్యార్థులకు కూడా మరి ఉదయం 8 గంటల నుంచి 10:30, 11 గంటల వరకు మరి రోజుకి 2 సబ్జెక్టుల మీద క్లాసులు బోధించడం జరుగుతుంది. మరి ఈ బోధనా సమయంలో కూడా మనకు వాళ్ళకి యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ తరఫున మరి కొంత మేరకు స్నాక్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ తరగతులను అందరూ కూడా ఉపయోగించుకుని విజయవంతం చేయాలనేటువంటిది ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ ఈ రెండు కూడా మరి ఒక యూటీఎఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్గా, ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఆర్గనైజేషన్గా మరి ఈ రెండింటి సహకారంతో విద్యార్థులతోని అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు ఈ రెండు కూడా విద్యావ్యవస్థలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి ఈ రెండు సంస్థల సౌజన్యంతో, ఈ 2 సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలనేది ప్రధానంగా కోరుతా ఉన్నాం.